సో హాయ్ మామ, వెల్కమ్ బ్యాక్. బాలీవుడ్ యాక్టర్ సల్మాన్ ఖాన్, తమిళ డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్ అండ్ హీరోయిన్ రష్మిక మందన వీళ్ళ ముగ్గురు కాంబినేషన్ వస్తున్న లేటెస్ట్ మూవీ సికిందర్. అండ్ ఈ నెల మార్చి 30 సినిమా వరల్డ్ వైడ్ రిలీజ్ అవుతుంది మామ. అండ్ నెక్స్ట్ డే మార్చి 23 ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్ అయితే డ్రాప్ అయింది. మరి ట్రైలర్ ఒక ముక్కలో చెప్పాలంటే ఎలా ఉందంటే మామ, అదిరిపోయింది మామ. ట్రైలర్ మాత్రమా పవర్ ప్యాక్డ్ యాక్షన్ ట్రైలర్. నాకు తెలిసి డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్ డైరెక్షన్లో ఫస్ట్ ఒక పవర్ ప్యాక్డ్ యాక్షన్ మూవీ ఇదేమో సికిందర్. ఎందుకంటే ఏఆర్ మురుగదాస్ మూవీస్ అంటే మనకు ఒక సోషల్ మెసేజ్ టచ్ ఇస్తూ ఇంకో పక్క యాక్షన్ అనేది ఉంటుంది. కానీ ఈ సినిమా ట్రైలర్ చూస్తూ ఉంటే పవర్ ప్యాక్డ్ ఫుల్ అంత యాక్షన్ మామ. ట్రైలర్ అయితే అదిరిపోయింది. డ్యామ్ షుగర్ సినిమా బ్లాక్ బస్టర్ కొడుతుంది, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు మామ. అండ్ లాస్ట్లో రష్మిక మందన ఒక సాంగ్ బిట్టు పడతా ఉంటే సాంగ్ వస్తుంది, తర్వాత ఒక ఫైట్, సాంగ్ వస్తుంది, ఒక ఫైట్. సో అది కట్ వర్షన్ బాగుంది. ట్రైలర్ కట్ వర్షన్ అయితే ట్రైలర్లో ఏఆర్ మురుగదాస్ తన మార్కెట్ చూపించాడు. ఆరాహు ముంబై అంటాడు కదా, అంటే ముంబైకి వస్తున్నాడు, అక్కడ ఒక ఆటో డ్రైవర్కి కొంత డబ్బు ఇస్తాడు. సో అంటే ప్రజలకి ఏదో హెల్ప్ చేస్తున్నట్టు, కొంచెం ఏదో మెసేజ్ ఇస్తున్నట్టు ట్రైలర్లో క్లియర్గా అయితే అర్థమవుతుంది మామ. మొత్తానికి ఏఆర్ మురుగదాస్ తన మార్క్ అయితే ఉండబోతుంది. మంచి సోషల్ మెసేజ్ మూవీ అయితే ఉండబోతుంది ఈ సినిమా. అండ్ అదేవిధంగా నేనైతే షాక్ అయిపోయా, అరే సినిమాలో విలన్గా తమిళ యాక్టర్ సత్యరాజ్ గారు యాక్ట్ చేశారు మామ. సో ఒక 2 కట్స్ అయితే ఉన్నాయి ట్రైలర్లో, బాగుంది. అదేవిధంగా ఇంకొక బాలీవుడ్ యాక్టర్ కూడా ఈ సినిమాలో విలన్ రోల్ యాక్ట్ చేస్తున్నాడు అనమాట. సో మొత్తానికి బ్లాక్ బస్టర్ మామ. అండ్ హ్యూజ్ రెస్పాన్స్ ట్రైలర్కి మాత్రం. సినిమాలో హీరోయిన్ కాజల్ అగర్వాల్ కూడా ఉంది మామ. సో ఒక మంచి కామెడీ ట్రాక్ కూడా ఉండబోతుంది సినిమాలో. చూస్తూ ఉంటే తెలిసిపోతుంది ట్రైలర్ చూస్తే. సో మొత్తానికి పవర్ ప్యాక్డ్ యాక్షన్ మూవీ. అండ్ నిన్న మార్చి 30 థియేటర్ అయితే చూసేయండి మామ. మొత్తానికి సినిమా తెలుగులో రిలీజ్ చేస్తారనేది సో వెయిట్ చేద్దాం. ప్రజెంట్ హిందీ ట్రైలర్ మాత్రమే యూట్యూబ్లో ఉంది. ఓకే, క్లియర్, అది మూవీ మ్యాటరా. నెక్స్ట్ సెకండ్ మూవీ రాబిన్ హుడ్. డైరెక్టర్ వెంకీ కుడుముల, హీరో నితిన్ అండ్ హీరోయిన్ శ్రీలీల. వీళ్ళ ముగ్గురు కాంబినేషన్ వస్తున్న లేటెస్ట్ మూవీ రాబిన్ హుడ్. ఈ నెల మార్చి 28 ఈ సినిమా థియేటర్ రిలీజ్ అవుతుంది వరల్డ్ వైడ్. అండ్ నెక్స్ట్ డే మార్చి 23 ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయింది మామ యూట్యూబ్లో. అండ్ ట్రైలర్ ఒక ముక్కలో చెప్పాలంటే సూపర్ మామ ట్రైలర్ మాత్రం. అండ్ పక్కా బ్లాక్ బస్టర్ రస్ పెట్టుకుని, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. సస్పెన్స్ కానీ, కామెడీ కానీ, యాక్షన్ ప్యాకెడ్ కానీ అన్నీ మిక్సీలో వేసి ఒక పదార్థం వస్తుంది కదా బయట, అలాంటి పదార్థమే ఈ రాబిన్ హుడ్ మామ. సో ట్రైలర్ అయితే చాలా బాగుంది. అండ్ పక్కా బ్లాక్ బస్టర్ మామ, రస్ పెట్టుకోండి. హీరో నితిన్ కెరీర్లో రీసెంట్గా చూసుకుంటే చాలా సినిమాలు ఫ్లాప్ అయినాయి. భీష్మ సినిమా తర్వాత మిగతా ఏ సినిమాలో ఏది హిట్ అవ్వలేదు మామ. మళ్ళీ కంబ్యాక్ అవబోతున్నాడు. వెంకీ కుడుమల డైరెక్షన్లో హీరో నితిన్ వచ్చిన సినిమా భీష్మ, అది బ్లాక్ బస్టర్. అండ్ మళ్ళీ అగైన్ వీళ్ళిద్దరు కాంబినేషన్ వస్తున్న సెకండ్ మూవీ ఈ రాబిన్ హుడ్. ఇది కూడా బ్లాక్ బస్టర్ కాబోతుంది, ఎందుకంటే సినిమాలో కంటెంట్ ఉంది కాబట్టి. ఎందుకంటే కొన్ని ట్విస్టులు ఉండబోతున్నాయి. ట్రైలర్లో లాస్ట్లో డేవిడ్ వార్నర్, ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ కూడా ఒక ఇంపార్టెంట్ క్యామియో రోల్ యాక్ట్ చేస్తున్నాడు మామ. ఆ క్యారెక్టర్ అనేది కొంచెం ఇంపార్టెంట్ ఉండబోతుంది సినిమాలో. డైరెక్టర్ ఆల్రెడీ రివీల్ చేశాడు ప్రమోషన్స్లో. సో మొత్తానికి చూద్దాం ఆ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది అనేది. అండ్ అదేవిధంగా రీసెంట్గా రిలీజ్ అయిన కేతికా శర్మ ఒక సాంగ్ రిలీజ్ చేశారు కదా, ఆ సాంగ్ కూడా చాలా హిట్ అయింది. హ్యూజ్ రెస్పాన్స్ వచ్చిందన్నమాట. ట్విట్టర్లో ఎక్కడ చూసినా అదే మంచి పాపులర్ అయింది అనమాట సాంగ్స్ కూడా బాగున్నాయి. అండ్ డైరెక్షన్ వెంకీ కుటుంబాల టేకింగ్ కూడా బాగుంటుంది అనుకుంటున్నాను. ఎందుకంటే ఆల్రెడీ ఇద్దరు కాంబినేషన్ ఆల్రెడీ బ్లాక్ బస్టర్ అయింది కాబట్టి ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ అవుతుంది, దాంట్లో డౌట్ లేదు. సో అది మా మ్యాటర్. మొత్తానికి రాబిన్ హుడ్ అండ్ సికిందర్ ఈ 2 సినిమాలు పక్కా బ్లాక్ బస్టర్ రాసి పెట్టుకొని, మన ఎస్టిమేషన్ ఎప్పుడు మిస్ అవ్వదు కూడా, అది మ్యాటర్. ఓకే, సో మొత్తానికి ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే కనుక వీడియోని లైక్ చేయండి మామ. అండ్ వీడియోని షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకోండి. సో నెక్స్ట్ మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ మేము ఉంటాం మామ. బాయ్.